ఈ స్కిజోఫ్రీనియా ఉట్టిగా పోదు, ఏదన్నా చేసినా కూడా ఇది తగ్గదు. కాకపోతే వేరే వాయిసెస్ వినిపించకుండా మనం గట్టిగా మ్యూజిక్ పెట్టుకొని వినడము, ఆ వాయిసెస్ డిస్టర్బెన్స్ అట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ చేయొచ్చు, కానీ మెయిన్ ప్రాబ్లం అయితే తగ్గదు. ఈ స్కిజోఫ్రీనియాకి మెడిసిన్స్ ఉంటాయి, యాంటీసైకోటిక్ మెడిసిన్స్ అని ఉంటాయి. ఇది సైకియాట్రిస్టులు మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఈ లక్షణాలు ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ యాంటీసైకోటిక్స్ ఇచ్చి ట్రీట్ చేస్తారు. కానీ ఎప్పటికీ చాలా కాలం మెడిసిన్స్ మీద ఉండడం మాత్రం తప్పదు. మెడిసిన్స్ ఆపగానే మళ్ళీ వాయిసెస్ వినిపిస్తాయి, మళ్ళీ ఆ థాట్స్ వచ్చేస్తాయి, మళ్ళీ ఇట్లా చేస్తాయి. సో లాంగ్ టర్మ్ ట్యాబ్లెట్స్ వాడాలి, లాంగ్ టర్మ్ ఫాలో అప్ తోటి ఉండాలి. వీటితో పాటు సైకాలజీ కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే టు రికగ్నైజ్ దెమ్సెల్స్, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లము వాయిసెస్ ఇవన్నీ ఉట్టివి అని వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు రికగ్నైజ్ చేసుకోవటానికి కౌన్సిలింగ్ చాలా అవసరం. సో కొన్ని రెమెడీస్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ వేసుకుంటూ కూడా మాటలు వినిపిస్తూ ఉంటే మ్యూజిక్ పెట్టుకొని చేసుకోవడము టు డైవర్ట్ దెమ్సెల్స్. ఈ రెమెడీస్ అన్నీ సైకాలజిస్టులు చెప్తారు. అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా వ్యాధి ఎక్కువైనప్పుడు ఎలా రికగ్నైజ్ చేయాలి, అవతల వాళ్ళు చెప్తూ ఉంటారు ఎక్కువైనట్టుంది ఈ మధ్య. అట్లా కాకుండా సైకాలజీ కౌన్సిలింగ్స్ తోటి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే ఎక్కువైంది అని రికగ్నైజ్ చేయగలరు. ఆ స్కిల్స్ నేర్పిస్తారు సైకాలజిస్ట్. సో సైకాలజీ అండ్ సైకాట్రీ రెండూ కూడా వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్కిజోఫ్రీనియా ట్రీట్మెంట్.